తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తుంది. వక్ఫ్ బిల్లుపైన సంస్థాగత వ్యవహారాల్లో నిమగ్నమైన ఏఐసీసీ పెద్దలు కేబినెట్ విస్తరణను మరో వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఈ నెల రెండో వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. శాఖల మార్పులపై కేబినెట్ విస్తరణపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్య నేతలతో అభిప్రాయాలు తీసుకున్నారు హైకమాండ్ పెద్దలు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి కసరత్తు చేస్తున్నారని సమాచారం. పార్టీలో అంకిత భావానికే ప్రాధాన్యం ఇస్తారని, అదే ఆలోచనలో అధిష్టానం ఉందని చర్చ సాగుతుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉండడంతో మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పు అంశాలపై ఆతిచూచి అడుగులేస్తుంది అధిష్టానం. ఏఐసీసీ కార్యదర్శుల సమావేశం, దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల కూర్పు, ఇతర సంస్థాగత అంశాల్లో ఏఐసీసీ పెద్దలు తలమునకలుగా ఉండటంతో విస్తరణపై సమయం పట్టొచ్చని డిస్కషన్ సాగుతుంది. ఈ నెల రెండో వారంలో కేబినెట్ విస్తరణపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ నేతల్లో చర్చ సాగుతుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తుంది. వక్ఫ్ బిల్లుపైన సంస్థాగత వ్యవహారాల్లో నిమగ్నమైన ఏఐసీసీ పెద్దలు కేబినెట్ విస్తరణను మరో వారం రోజుల పాటు వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఈ నెల రెండో వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. శాఖల మార్పుపై కేబినెట్ విస్తరణపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్య నేతలతో అభిప్రాయాలు తీసుకున్నారు హైకమాండ్ పెద్దలు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి కసరత్తు చేస్తున్నారని సమాచారం. పార్టీలో అంకిత భావానికే ప్రాధాన్యత ఇస్తారని, అదే ఆలోచనలో అధిష్టానం ఉందని చర్చ సాగుతుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉండడంతో మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పు అంశాలపై ఆచితూచి అడుగులేస్తుంది అధిష్టానం. ఏఐసీసీ కార్యదర్శుల సమావేశం, దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల కూర్పు, ఇతర సంస్థాగత అంశాల్లో ఏఐసీసీ పెద్దలు తలమునకలుగా ఉండటంతో విస్తరణపై సమయం పట్టొచ్చని డిస్కషన్ సాగుతుంది. ఈ నెల రెండో వారంలో కేబినెట్ విస్తరణపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ నేతల్లో చర్చ సాగుతుంది.